గుడ్ మార్నింగ్. ఈరోజు టాపిక్ పులివెందల పులి కనపడడం లేదంటప్ప సోషల్ మీడియాలో కొంచెం వైరల్ అవుతుంది. దాని గురించి నా స్టైల్లో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. దాదాపు 1978 నుంచి 48 సంవత్సరాలు, అంటే దాదాపు 50 సంవత్సరాలు వైఎస్ ఫ్యామిలీ పులివెందల నియోజకవర్గాన్ని తమ కబంధ హస్తాల్లో పట్టుకొని వరుసగా గెలుస్తూ ఉన్నారంటే ఏదో పెద్ద అభివృద్ధి చేసేసినారు, అందుకే ఓట్లు వేస్తూ ఉన్నారు అనుకుంటే మీరు పులి తోక తొక్కినట్లే. అక్కడ విషయం ఏంటంటే దాదాపు 50% రెడ్డి సామాజిక వర్గము ఉండడము, మైనారిటీలు మరియు ఎస్సీ ఎస్టీలు కూడా చెప్పుకోదగ్గ రీతిలో ఉండడంతో సామాజిక సమీకరణాల బలంతో, తమ అర్ధబలంతో, అంగబలంతో పట్టు సాధించే ఆ నియోజకవర్గంలో వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు అయినటువంటి రాజశేఖర్ రెడ్డి గారు 6 సార్లు గెలిచారు. ఆయన ఎవరో వైఎస్ పురుషోత్తం రెడ్డి ఒకసారి గెలిచాడు. వైఎస్ వివేకానంద రెడ్డి గారు 2 సార్లు గెలిచినట్టున్నారు. వైఎస్ విజయమ్మ ఎమ్మెల్యేగా చేసింది. మన జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి గారు 3 సార్లు గెలిపిస్తే ఇప్పటికీ కూడా పులివెందల పరిసర ప్రాంతాల్లోని గ్రామాలలో సీసీ రోడ్లు లేవు, డ్రైనేజీ లేవు, కొన్ని మౌలిక సదుపాయాలు కూడా ఇంతవరకు 50 సంవత్సరాల్లో కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేకపోయారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు కావస్తుంది. ఇప్పటికే పులివెందల నియోజకవర్గానికి సంబంధించి కోట్ల రూపాయల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు కూడా వేయడం జరుగుతూ ఉంది. సో ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఆ పులివెందలని పట్టించుకున్న పాపాన లేదు. ఇప్పుడు ఎమ్మెల్యేగా 1-2 సార్లు పర్యటించినట్లున్నాడు. ఆ పర్యటనిస్తే ఆ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో డబ్బులు చెల్లించలేదని చెప్పి నిలదీస్తే వాళ్ళ మీద కోప్పడి ఏదో సర్ది చెప్పి అక్కడి నుంచి జంప్ అయిపోయినాడు. ఇక మిగిలిన విషయాలు అక్కడ చూసేది, అక్కడ ఎంపీ గారైనటువంటి అవినాష్ రెడ్డి గారేమో ఆయన సొంత కేసులు, ఆయన ప్రాబ్లమ్స్ ఏవో ఉంటే అవి చూసుకుంటా ఉన్నాడు. పులివెందల నియోజకవర్గాన్ని గాలికి వదిలేశాడు. అక్కడ ముఖ్యంగా ఈయనకు అనుచరులైనటువంటి భాస్కర్ రెడ్డి మరియు ఆ కృష్ణ మరియు ఆ శంకర్ల, ఈ ముగ్గురు అక్కడ రాజకీయాలు చెక్కబెడతా ఉంటారు. ఈ ముగ్గురు ఆర్థికంగా ఎదగడానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్లకు కాంట్రాక్టులు, ఈ సెటిల్మెంట్లు ఇవి చేసుకుని వాళ్ళు ఆర్థికంగా బలపడ్డారు. కాబట్టి ఆ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడడానికి ఈ ముగ్గురు ఆ మొత్తం నియోజకవర్గాన్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని ఆడిస్తూ ఉన్నారు యాక్చువల్గా. సో ఈ పులివెందల ఎమ్మెల్యే మొన్న ఎప్పుడో పర్యటనకు వెళ్ళినప్పుడు అర్జీలు స్వీకరించినాడు. కామెడీగా అర్జీలు స్వీకరించి ఏం చేయాలా, ఆ అర్జీల్లో సంబంధిత మంత్రి శాఖకు పంపించడమో, సంబంధిత మంత్రులను కలిసి తన నియోజకవర్గ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి నిధులు కేటాయించడమో లేదా సమస్య పరిష్కారానికి కృషి చేయడమో చేయాలి కదా. అర్జీలు తీసుకున్నాడు, కారులో పెట్టుకున్నాడు, బెంగళూరుకి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు అర్జీలు ఇచ్చిన వాళ్ళు మెంటల్ వాళ్ళు. ఏదో పెద్ద ఆయన అర్జీలు తీసుకోపోయి అక్కడ పోయి మంత్రులను కలిసి అక్కడ నిధులు ఏదో తెచ్చి పులివెందల్ని మళ్ళీ అట్లీస్ట్ ఎమ్మెల్యేగానైనా ఉద్ధరిస్తారు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పట్టించుకోలేదనుకుంటే ఆ అర్జీలన్నీ మడిచి బ్యాగులో పెట్టుకుని తుర్రుమన్నాడు. కనీసం అసెంబ్లీకైనా వెళ్తా ఉన్నాడా పులివెందల సమస్యలు ప్రస్తావించడానికంటే అది కూడా లేదు. ఏమంటే నాకు ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి నేను వెళ్ళనంటాడు. ప్రతిపక్ష హోదా లేనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు పులివెందల ఎమ్మెల్యే చేయవలసినటువంటి ప్రధాన కర్తవ్యం ఏంటంటే పులివెందల ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలి కదా. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 ముఖ్యమంత్రులు ఇచ్చినటువంటి ఆ నియోజకవర్గం పరిస్థితి ఇప్పుడు చూస్తే నిజంగా పక్క రాష్ట్రం వాళ్ళు ఎవరైనా వచ్చి కనుక చూసినారంటే ఆశ్చర్యపోతారు. ఆ ప్రజలు నిజంగా ఎలా ఓట్లేస్తా ఉన్నారు అని ఆశ్చర్యపోతారు. చాలా గ్రామాల్లో మంచినీరు లేదు తెలుసా, చాలా గ్రామాల్లో మంచినీళ్ళు లేవు, స్కూళ్ళల్లో బాలికలకు మరుగుదొడ్లు లేవు. కానీ ఇవన్నీ ఎక్కడ హైలైట్ కావు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి భయం. అక్కడ పోయి రిపోర్ట్ చేసి ఏదైనా ఫోటోలు తీసి పెట్టాలంటే కూడా భయం. ఆ విధంగా భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి తమ కబంధ హస్తాల్లో పెట్టుకొని
ఈ మొత్తం ప్రాసెస్లో నష్టపోతా ఉండేది ఓటర్లకు కూడా కావాల్సిందేలే, ఆయనకి ఎందుకు వేసినారు అనుకోవచ్చు. అక్కడ బలమైన ప్రత్యర్థి లేక ఇన్ని రోజులు, ఇప్పుడైతే బీటెక్ రవి గారు వచ్చారు, కానీ అంతకుముందు బలమైన ప్రత్యర్థి లేక కావాలనే డమ్మీ క్యాండిడేట్ని పెట్టుకొని వీళ్ళే రిగ్గింగ్, కొన్ని సంవత్సరాలు అయితే ఏకంగా రిగ్గింగ్ చేసుకొని గెలవడంతో పాటు, సరే గెలిచారు, అట్లీస్ట్ మౌలిక సదుపాయాల మీద అయినా దృష్టి పెట్టాలి కదా, నమ్మి ఓట్లు వేసిన దానికి. ఎప్పుడు కానీ పట్టించుకోక ప్రతిపక్ష హోదా పోయినప్పటికీ ఇప్పుడు కేవలం ఎమ్మెల్యేగా కదా ఉన్నాడు, కనీసం నియోజకవర్గాన్ని కూడా పట్టించుకోకుండా అంత బిజీ ఏందో నాకైతే అర్థం కావడంలే. సో ఆయన అని ఏం లాభం లేదు, కానీ పులివెందల ఓటర్లు అయితే కనుక ఖచ్చితంగా ఈ విషయం మీద దృష్టి పెట్టాలి. గెలిపించారు, ఎమ్మెల్యేగా గెలిపించారు, ఎంపీగా గెలిపించారు, ముఖ్యమంత్రిని చేశారు, తండ్రిని గెలిపించారు, బాబాయిని గెలిపించారు, తల్లిని గెలిపించారు, ఈ డైరెక్ట్గా ఈయన్ని కూడా గెలిపించారు. వీళ్ళే కాదు, అక్కడ ఉన్నటువంటి లోకల్ బడీలో ఉన్నటువంటి ప్రతి పోస్ట్లోనూ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు కదా, మరి అభివృద్ధి ఎందుకు జరగడం లేదని మీరు ప్రశ్నించరే? మీరు కనుక ప్రశ్నించే తత్వాన్ని కనుక మీరు అవలంబించకపోతే నష్టపోయేది మీరే. ఏ నియోజకవర్గంలో ఏ నాయకుడికైనా ఇంత పట్టు ఉందా? ఉన్నప్పుడు ఎలా ఉండాలి పులివెందల? యాక్చువల్గా ఈ ఫ్యామిలీ కాకుండా ఇంకా వేరే ఏ ఫ్యామిలీ అయినా ఒక నియోజకవర్గంలో ఇన్ని సంవత్సరాలు కనుక పరిపాలించింటే, ఇద్దరు ముఖ్యమంత్రులు కనుక అయి ఉంటే ఒక పెద్ద సిటీ అయిండాల పులివెందల. మరి సిటీ అయిందా? బస్ స్టాండే మొన్న కట్టినట్టున్నాడు, అది కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్ అయిన దానివల్ల బస్ స్టాండ్ కట్టించాడు. వాళ్ళ నాన్న విగ్రహం మాత్రం బ్రహ్మాండంగా కట్టుకున్నాడు, ఇడుపులపాయలో ఎస్టేట్ ఒకటి కట్టుకున్నాడు, ప్రజలనైతే గాలి వదిలేశాడు. కాబట్టి నేను ఈ వీడియో ముఖంగా పులివెందల ప్రజలకు నేను చెబుతా ఉండేది ఏంటంటే, దయచేసి విజ్ఞతతో ఆలోచించండి. దాదాపు 50 సంవత్సరాలుగా మిమ్మల్ని పరిపాలిస్తున్నాడు. 50 సంవత్సరాలుగా ఒక ఫ్యామిలీ పరిపాలిస్తే మీ ఊర్లో ఉన్నటువంటి రోడ్లు ఎలా ఉన్నాయి, మీ ఊళ్ళో ఉన్నటువంటి స్కూళ్ళు ఎలా ఉన్నాయి, మీ ఊళ్ళో ఉన్నటువంటి డ్రైనేజ్ ఎలా ఉంది, మీ ఆర్థిక పరిస్థితిలో ఏమైనా మార్పు వచ్చిందా? ఆ పథకాలు ఒకటి ఇచ్చాడు అందరికీ. ఆ పథకాలు కాకుండా మౌలిక సదుపాయాలు ఏమైనా మెరుగుపడిందా? మీ జీవితాల్లో వాళ్ళు ముఖ్యమంత్రులుగా పదవులు వచ్చింది, కానీ మీ జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా? రాలేదు కదా. మరి ఇప్పటికీ అదే ఫ్యామిలీని ఎందుకు పట్టుకొని ఇదంటున్నారు, సపోర్ట్ చేస్తున్నారు? మన వివేకానంద రెడ్డి గారు బతికి ఉన్నప్పుడు అట్లీస్ట్ అందుబాటులో ఉండి వాళ్ళను కలెక్టర్కో లేదా ఎంఆర్ఓలకో కనీసం రిప్రజెంటేషన్ ఇవ్వడానికైనా వెళ్ళేవాడు. ఆయన కూడా చనిపోయాడు, చంపేశారు. ఎవరు చంపారో మరి మనకు తెలియదులే. అందుబాటులో ఉండే వ్యక్తి కూడా పోవడంతో ఇప్పుడు నిజంగా లిటరల్గా చెప్పాలంటే ఎవరు కానీ ఆ పులివెందల నియోజకవర్గానికి సంబంధించి ఒక అర్జీ ఇస్తే దాన్ని వాళ్ళ సమస్యను రిప్రజెంట్ చేసే నాయకుడే లేదు అంటే అతిశయోక్తి కానే కాదు. మొన్న ఇచ్చిన అర్జీలు ఏమైనాయి? ఇన్ని అర్జీలు తీసుకొచ్చాడు, ఏం చేశాడు? ఎవరికి ఇచ్చాడు? ముఖ్యమంత్రిని కలవాలి కదా, ఉప ముఖ్యమంత్రినో లేదా ఆ సంబంధిత శాఖ మంత్రులనో ప్రధాన కార్యదర్శులనో కలిసి రిప్రజెంటేషన్ ఇస్తే కదా సమస్య సాల్వ్ అయ్యేది. మీ ఎమ్మెల్యే ఏమో పెట్టుకున్నాడు, వెళ్ళిపోయాడు. కాబట్టి ఫైనల్గా నేనేం చెప్తానంటే, ఆయనకు అధికారం దూరమైన తర్వాత, ప్రతిపక్ష హోదా కూడా పోయిన తర్వాత చాలా ఖాళీ సమయం ఉంది కదా, ఇప్పుడైనా పులివెందల మీద దృష్టి పెట్టి మీ సమస్యలను పరిష్కరించవచ్చు కదా. పరిష్కరించడు. ఎందుకంటే ఆయనకు తెలుసు నెక్స్ట్ టైం కూడా ఆయనే గెలుస్తాడు, నెక్స్ట్ టైం కూడా మీరు ఆయనకే ఓట్లు వేస్తారని. కాబట్టి మిమ్మల్ని ఇంకా ప్రభువే కాపాడాలి. ఈ వీడియో ఎందుకు చేస్తాను అంటే, మొన్నెవరో కామెంట్లో పులివెందల ఎమ్మెల్యే కనపడడం లేదు, పులివెందలో పులి కనపడడం లేదు అనేసి కామెంట్ చేస్తే దానిలో భాగంగా చేయడం జరిగింది. మీరు మేల్కోకపోతే మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై హింద్.